ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మరొక హెల్త్ టాపిక్ గురించి మనం డిస్కస్ చేసుకుందామండి. సో చాలామంది అడుగుతూ ఉంటారు, సార్ నాకు రెగ్యులర్గా హెడేక్ ఉంటుందండి, తలనొప్పి బాగా తీవ్రంగా ఉంటుందండి, ఇట్లాంటి అన్ని తలనొప్పి గురించి బాగా సమస్య. అసలు తలనొప్పి ఎందుకు వస్తుంది, దానికి నివారణ ఏంటిది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తలనొప్పి అనేది ఫస్ట్ కారణం తెలుసుకోవాలండి. తలనొప్పికి సంబంధించిన కారణాలు చాలా ఉంటాయి. ఫస్ట్ మీరు కారణం కనుక తెలియకపోతే, సరి అయిన డయాగ్నోసిస్ కనుక లేకపోతే మీరు ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా వేస్ట్. కొంతమంది ఏం చేస్తారు, హెడేక్ రాగానే తలనొప్పి రాగానే ఇన్స్టెంట్గా చాయ్ కాఫీ ఇట్లాంటి తే అన్నట్టు తాగుడు అలవాటు. చాయ్, నా దృష్టిలో చాయ్ తాగిన ఒకటే, మగవాళ్ళు మందు తాగిన ఒకటే. రెండింటికి ఏం తేడా లేదండి. ఇది అడిక్ట్ అవుతారు, అది అడిక్ట్ అవుతారు. ఏం తేడా ఉన్నదండి? అసలు ఫస్ట్ నీకు హెడేక్ ఎందుకు వస్తుందో తెలుసుకొని దానికి నివారణ చేసుకునే ప్రయత్నం చేసుకోవాలి. అవునా కదా? దానికి ఏంటంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలామంది హెడేక్ సమస్యలు ఉంటాయి. కొన్ని కారణాలు చెప్తాను, కొన్ని రీజన్స్. అందులో మీకు ఏ రీజన్ అనేది తెలుసుకొని దాని తగ్గట్టు మీకు దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించినట్టయితే మీకు తొందరగా రిజల్ట్ వస్తుంది. డయాగ్నోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. మెయిన్గా రిపీటెడ్గా ఎప్పుడో ఒకసారి హెడేక్ కామన్ అండి. స్ట్రెస్ వల్ల కానీ, లేకపోతే కొన్ని టెన్షన్స్ వల్ల, లేకపోతే నార్మల్గా చాలా మనకు వర్క్ లోడ్ ఎక్కువైనప్పుడు, లేకపోతే సౌండ్ పొల్యూషన్ ఎక్కువైనప్పుడు చాలా కామన్ అది. అదేం పెద్ద ప్రాబ్లం కాదు, కొద్దిసేపు ఇన్స్టెంట్గా ఉంటుంది, మళ్ళీ తర్వాత పోతుంది. కానీ కొంతమందికి హెడేక్ ఏమైందంటే తీవ్రంగా రెగ్యులర్గా ఉంటా ఉంటుంది. కొంతమంది భరించలేకపోతా అంటారు, వారికి వస్తూ అంటారు. చాలామంది పేషెంట్స్ సార్ ఇట్లా హెడేక్ అయితే ఇట్లా అంటారు. ఫస్ట్ కారణం తెలుసుకోవాలి. ఈ మధ్యకాలంలో చాలామందికి ఏం కామన్గా ప్రాబ్లం వస్తుందంటే మైగ్రేన్. మైగ్రేన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ చాలామంది ఉంటాయి. మైగ్రేన్ అంటే తెలుగులో పార్శ్వ నొప్పి అంటామండి మనము. దాని సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే, లక్షణాలు ఒక వన్ సైడ్ తలనొప్పి లేస్తుంది. ఓన్లీ వన్ సైడ్, అయితే ఈ సైడ్ అన్న లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్, ఇక్కడనే బొమ్మ తీపి నొప్పి అంటారు దాన్ని. వన్ సైడ్ హెడేక్ విపరీతంగా వస్తుంది తలనొప్పి వచ్చినప్పుడల్లా. మళ్ళీ కొద్దిసేపు అయినాక రిలాక్స్ అయిపోతుంది. అండ్ సౌండ్ ఎక్కువ ఇంటి చిరాకు రావటము, లేకపోతే వెళ్తున్న లైట్గా డైరెక్ట్ ఫోకస్ లైట్ని చూడలేకపోవడము, లేదా నిద్ర సరిగ్గా పట్టకపోవడము, చిరాకు కోపం ఎక్కువ రావటము, ఇవన్నీ కూడా ప్రధానమైన లక్షణాలు. అండ్ సైనసైటిస్ సంబంధించిన సిమ్టమ్స్ కూడా ఇవి ఉంటాయి. మనకు నార్మల్గా సైనసైటిస్ అంటే ఏంటిదంటే, ఈ తలకాయలు ఈ బొమ్మలలో మనకు నీరు అనేది జామ్ అయిపోతుంది, కొంచెం వాటర్ కంటెంట్. మనకు సర్ది, దగ్గు, జలుబు ఇట్లాంటివి అయినప్పుడు సరైన ట్రీట్మెంట్ తీసుకోమని మెడికల్ షాప్లో పోయి ఏదో ఒక 2 గోళ్ళు వేసేసుకుంటాం, లేకపోతే ఏదో ఒకటి ఇంజెక్షన్స్ తీసుకుంటా అంటాం, రూపాయి, లేకపోతే ఏదో ఒకటి చిన్న వైద్యం చేసుకుంటా అంటే పోతూ ఉంటాం, లేకపోతే ఇంట్లో చిట్కాలు పాటిస్తాను. ఇది ఏమైతుంది, మన మ్యూకస్ ఫ్లమ్ అనేది ఇలా జామ్ అయిపోయింది, మనకు అది బయటకు వెళ్ళిపోతుంది. అది పూర్తిగా వెళ్ళిపోతుంది, తాత్కాలికంగా రిలీఫ్ ఇస్తుంది. ఆ మ్యూకస్ అనేది పోయి ఇక్కడ జామ్ అయిపోతుంది. ఈ మ్యూకస్ ప్లస్ వాటర్ కంటెంట్ జామ్ అయిపోతుంది. ఆ వాటర్, అందుకని మీరు ఎక్స్రే తీసుకున్నప్పుడు సైనస్ వాటర్స్ అని వస్తాయి ఎక్స్రే. ఈ వాటర్ జామ్ అయిపోయినప్పుడు ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి బ్లడ్ సర్క్యులేషన్ లోపం వల్ల పక్కపట్టి న్యూరోగా నరాల ప్రాబ్లం వల్ల ఈ పెయిన్ అనేది బాగా హెడేక్. కొన్నిసార్లు తల తిప్పినట్టు అవ్వడం కానీ, తల బరువు అనిపించడం కానీ, లేకపోతే చిరాకు కోపం ఎక్కువ రావడం కానీ, కొన్నిసార్లు మతిమరుపు రావడం కానీ, లేకపోతే అలసట బాగా ఎట్లా అంటే దేని మీద కాన్సన్ట్రేషన్ చేయకపోవడం కానీ, ఇవన్నీ కూడా అటువంటి ప్రధాన లక్షణాలు. మనకి ఎప్పటికీ రెగ్యులర్గా హెడేక్ ఉంటుంది అంటే మాత్రము ఫస్ట్ మనం ఇవి 2 కంపేర్ చేసుకోవాలి. మైగ్రేనా, లేకపోతే సైనసైటిసా, లేకపోతే నార్మల్ నొప్పి. నార్మల్ అయితే ఏముందండి, ఇవాళ ఒక రోజు వస్తుంది, మళ్ళీ తెల్లారి మేము పడుకుంటే వెళ్ళిపోతుంది. రెగ్యులర్గా కొన్ని నెలల నుంచి వస్తుంది, నాకు ఇన్ని రోజుల నుంచి ఇంట్లో కంటిన్యూస్ ఉంటుందంటే మాత్రం మీరు లేట్ చేయకండి. అర్జెంటుగా దగ్గర ఉన్నటువంటి ఎవరైనా జనరల్ ఫిజిషియన్ కానీ, లేదా మీరు ఎవరైనా ఎంబీబీఎస్ డాక్టర్ కానీ ఎవరైనా పర్లేదు, మీ ఫ్యామిలీ డాక్టర్ని కన్సల్ట్ చేసినట్టయితే సరైన డయాగ్నోస్ చేసుకోవచ్చండి. మీకు సైనసైటిస్ సంబంధించింది డయాగ్నోస్ చేసుకోవాలంటే, మీకు డయాగ్నోసిస్ సెంటర్లో దగ్గరలో ఎక్స్రే సెంటర్ ఎక్కడ ఉంటే 300 రూపాయలు ఖర్చు చేసినట్టయితే పిఎన్ఎస్ ఎక్స్రే అంటారు, పారానాజల్ ఎక్స్రే అని చెప్పేసి తీస్తారండి. దాంట్లో మీకు కన్ఫర్మ్ అయిపోతుంది. రేడియాలజిస్ట్ మీకు కన్ఫర్మ్ చేసి ఇస్తారండి, మీకు సైనసైటిస్ వచ్చిందండి. వెంటనే మంచి డాక్టర్ దగ్గర ఈఎన్టీ కానీ, లేకపోతే నార్మల్ జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్తే మంచి ట్రీట్మెంట్స్ ఉంటాయండి. వాటికి స్టార్టింగ్లోనే దాన్ని క్యూర్ చేసుకోవాలి. ఎక్కువ ముదిరిందంటే మాత్రం సర్జరీకి దారిస్తుంది. అదొకటి చూసుకోండి. అండ్ మైగ్రేన్కి సంబంధించింది పెద్దగా ఏం టెస్ట్ ఉండవండి. దానికి సంబంధించిన కొన్ని లక్షణాల ఆధారంగానే ట్రీట్మెంట్ ఇస్తుంటారు.
వాడతారు, మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఆ ట్రీట్మెంట్స్ నేను వీడియోలో చెప్పొద్దు కాబట్టి మీకు పెద్దగా చెప్పట్లేదు. బట్ మీకు దగ్గరలో ఫ్యామిలీ డాక్టర్ అయినా పర్లేదు, ఎవరైనా మీకు కన్సల్టేషన్ మైగ్రేన్ కన్ఫర్మ్ అనిపిస్తుంది, దానికి సంబంధించి మంచి ట్రీట్మెంట్ తీసుకోండి. దానికి మినిమం 3 నెలల కోర్స్ అనేది తీసుకోవాలి కంపల్సరీ. 10 రోజులు వాడి మళ్ళీ వదిలేసామంటే మళ్ళీ దానికి కంప్లీట్ కోర్స్ అనేది కంప్లీట్ వాడాలి. చాలామంది చేసే తప్పు ఇదే. ఎవరు వాడతారు మందులు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఇవి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మనిషి జీవితమే పెద్ద సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఏది ఉందండి? తెల్లారులేస్తే పొల్యూషన్ సైడ్ ఎఫెక్టే, నువ్వు తాగే వాటర్ సైడ్ ఎఫెక్టే, కోట ఫుడ్లల్లా ఒకటే ఒక ఫుడ్ చెప్పమంట సైడ్ ఎఫెక్ట్ లేని చెప్తారా? జస్ట్ చెప్పండి కామెంట్లో, ఎవరైనా ఒకటి ఫుడ్ కల్తీ లేకుండా ఉందని చెప్పి ఒకసారి చెప్పండి కామెంట్లో. చెప్తే నేను గ్రేడ్ అంటే కల్తీ లేకుంటే ఏది లేదు. ఇన్ని కల్తీలు పెట్టుకొని మళ్ళీ మెడిసిన్ కాడ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయంటే, ముళ్ళుతోట తీయాలి, వజ్రాన్ని వజ్రంతో వేయాలి, లాస్ట్కు మళ్ళీ విషానికి విరుగుడు విషమే అవుతుంది కొన్నిసార్లు. సో అట్లనే ఏదైతే నువ్వు తినే మందుల తిండికి మళ్ళీ లాస్ట్కి మందులే మింగాలి. అప్పటికైనా నీకు ఆ ఆరోగ్యం అక్కడి వరకు కాపాడుకుంటుంటావు. ఎప్పటికప్పుడు దులుపుకోకపోతే, డస్ట్ పేరుకోకపోతే ఏమైతే అట్టకట్టగైతుంది. సో అదే విధంగా మనం ఎప్పటికప్పుడు కామన్గా ట్రీట్మెంట్ అనేది ఎప్పటికప్పుడు మనం తీసుకుంటూ పోవాలి. నాకు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే ఏమిటంటే, నీకు ఏం తెలుస్తుంది సైడ్ ఎఫెక్ట్స్ అంటే? కొన్నిటికి వాటికి సర్ది ట్యాబ్లెట్స్ వాడుకుంటే నిద్ర వస్తుంది, అదొక సైడ్ ఎఫెక్ట్. నిద్ర వస్తే ఏమైనా పడుకోసప్పుడే మంచిదే కదా. ఇట్లా సైడ్ ఎఫెక్ట్ గురించి అసలు ఏంటిదని తెలుసుకోవాలి. అందరూ ఉంటే నోటికి సైడ్ ఎఫెక్ట్స్ అని అంటారు. సైడ్ ఎఫెక్ట్స్ ఇవి ఉన్నాయా లేవా అనేది ఫస్ట్ అసలు ఏం సైడ్ ఎఫెక్ట్ ఏంటనేది మీరు అది మితంగా వాడితే అమృతం, అమితంగా వాడితేనే విషం. మనం ఎక్కువ మోతాదులో వాడితేనే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి చాలా దీర్ఘకాలంగా. సో డాక్టర్స్ అందరూ లెక్క ప్రకారమే కోర్స్ పెడతారు కాబట్టి పెద్ద భయపడాల్సిన అవసరం లేదండి. దాన్ని శాశ్వతంగా నిర్మూలించుకోండి. ఎందుకంటే హెడేక్ తోటి బాధపడుకుంటూ చాలామంది బాధపడుతూ మనం సరైన వర్క్ చేసుకోకపోవడం, దానివల్ల మళ్ళీ ఆర్థిక నష్టాలు ఇవన్నీ ఏర్పడతా ఉంటాయి. ఇదంతా వేరే టాపిక్ అవసరం లేదు. సో ఈ మైగ్రేన్ సైనసైటిస్ సంబంధించిన గురించి చెప్పాను కదా. ఈ జనరల్ హెడేక్ అంటే ఏంటిదంటే అండి, నిద్ర కరెక్ట్ పోకపోవడం, నిద్ర సరైన టైంకి సరైన నిద్ర పోకపోవడం వల్ల ఎక్కువసేపు సెల్ ఫోన్ చూడడము, ప్లస్ ఎక్కువసేపు టీవీ చూడడము. సో ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్ అండి. సో సాధ్యమైనంత వరకు ఫోన్ దూరం పెట్టండి. టీవీ చూస్తే పర్లేదు కానీ అది కూడా ఎక్కువసేపు మొదలు చూడకండి. మనం ఏమైతుంది, ఫోన్ స్క్రీన్ చాలా చిన్నగా ఉండడం వల్ల మనకు సేమ్ లెన్స్ లెక్కలే, కెమెరా లెన్స్ లెక్క మనం దగ్గరికి కళ్ళు ముంచుకుపోతాయి. సో అట్లాంటప్పుడు ఏమవుతుందంటే కాంట్రాక్షన్ రిలాక్సేషన్స్ అంటారు మజిల్స్ వల్ల. సో దానివల్ల ఏమైతే గుడ్లు గుంజుతాంటాయి, మళ్ళీ కొద్దిసేపు పడుకోమని రిలాక్స్ అయిపోతుంది. అంటే కళ్ళు ఎంత కాటికి ఎందుకండి? సింపుల్గా మనకు ఆరామ్సే మనకు కొద్దిసేపు చూస్తామా ఆకలి. ఎవరిని చూడబుద్ధి అయితే మంచిగా టీవీస్ పెద్ద స్క్రీన్ టీవీ పెట్టుకొని చూసుకోండి. మళ్ళీ అది కూడా లైట్స్ పెట్టుకునే చూడండి. లైట్ పెట్టుకుంటే ఏమవుతుందంటే మీకు ఓన్లీ టీవీ ఒకటువంటి రేస్ మీ కళ్ళలో డైరెక్ట్ పడవు. ఈ లైట్స్ అనేది కాపాడుతాయి. సో ఇది నీ పర్సనల్ ఎక్స్పీరియన్స్తో పాటు పేషెంట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నేను తీసుకున్నాను ఇది కాబట్టి మీకు చెప్తున్నాను. సో అదొక రీజన్ అండి. ఇంకొక రీజన్ వచ్చేసి మనకు చాలామందికి సైట్, ఇంకా ఐ సైట్ గురించి చెప్పుకుంటూ పోతే అయితే ఇవాళ రేపు నాకు తెలిసి రానున్న రోజులలో పిల్లలు పుట్టుడుతోనే స్పెట్స్ పెడతారు కావచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే అట్లా అయిపోతుంది సమాజం. 3 years 4 years పిల్లలకు అప్పుడే నర్సరీ కొన్ని పిల్లలకు ఎల్కేజీ ఉన్నకి స్పెట్స్ అంటే నాకు షాక్ అనిపిస్తుంది నాకైతే. అరే ఏంటండి, మినిమం చాలామంది ఇప్పుడున్న కంటే స్కూల్స్లో సగం మంది పిల్లలకు స్పెట్సే ఉంది. అరే స్పెట్స్కి ఎందుకండి, స్పెట్స్ దానికి ఎందుకు పోతున్నారు? కన్ను మస్కలు అవుపిస్తున్నాడు మా పిల్లలకు, బోర్డు మీద అక్షరాలు కనిపించట్లేదంటే ఆ బోర్డు ఎక్కడ ఉంటుందో ఆ పోర్డు ఎక్కడ ఉంటుంది. ఉన్న స్టూడెంట్సే కొంతమంది క్లాస్లో ఉండాల్సిన 20-30 మంది స్టూడెంట్స్ని వాడు 100 మంది స్టూడెంట్స్ మెయింటైన్ చేసినాక లాంగ్ లెంత్ ఉన్నాక బోర్డు ఎందుకు కనిపిస్తుందండి? సరే కరెక్ట్ దగ్గరున్నా కనిపించట్లేదు అనుకోండి. కనిపించట్లేదు అంటే దానికి కారణాలు తెలుసుకోవాలి. విటమిన్ ఏ డెఫిషియన్సీ ఉందనుకోండి, అప్పుడు మీ కంటి నరాల యొక్క బలం అనేది మ్యాల్న్యూట్రిషన్ అవుతుంది, పౌష్టికాహారం అనేది లోపం జరుగుతుంది. లోపం జరిగినప్పుడు నీకు విటమిన్ ఏ డెఫిషియన్సీ కానీ ఇంకేమన్నా తర్వాత ఏ అండ్ డి అని ఇట్లాంటి కొన్ని విటమిన్స్ లోపం ఉన్నప్పుడు నీకు ఆ కంటికి బలం లేక ఆ కన్ను చూపు అనేది మందగిస్తాను. సో అట్లాంటప్పుడు ఏం చేస్తారు, వెంటనే వానికి స్పాట్లో గుర్తుకొచ్చి ఏంటి ఐ చెకప్. ఆల్రెడీ ప్రాబ్లం ఉన్నాడు ఆ బిల్లలు వేసి చూసుకుంటే ఆ సైట్ చెక్ చేస్తే సైట్ తేడా కదా, ఈ సైట్ తేడా చెప్తాడే కదా చలో స్పెట్స్ వాడుకో స్పెట్స్ అని. ఏ స్పెట్స్ పెట్టడం అలవాటు. ఒక్కసారి స్పెట్స్ అలవాటు అయిందనుకో వదిలేస్తారా? వదలు. మన రోజు ఒక డ్రింకరు
రోజు 90 ml తాగేవానికి 90 ml ఆనదు, క్వార్టర్కి వెళ్తాడు, క్వార్టర్ నుంచి హాఫ్కి వెళ్తాడు. అంటే బాడీకి అనేది అలవాటు అయిపోతుంది. అదేవిధంగా ఈ సైట్ అనేది అలవాటు అయిపోయింది అనుకో, లాస్ట్కు వాడికి సోడా బుడ్డి కానదల్లా బీటెక్లు అనేది చదువుకునే సమయంలో వాడికి ఖచ్చితంగా సోడా బుడ్డి కానీ వాళ్ళ లైఫ్ కోల్పోయినట్టు అయిపోయింది. అందుకని పిల్లలకు మనము ఆస్తులు పంచకుండా పర్లేదు, ఫస్ట్ ఆరోగ్యాన్ని పంచాలి, కరెక్ట్ చెక్ చేయించుకోవాలి. ఫస్ట్ మీరు ఏదైతే ఐసైట్ ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు టెస్ట్ చేయించుకోండి. విటమిన్ ఏ డెఫిషియన్సీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా, విటమిన్ B12 డెఫిషియన్సీ ఏమైనా ఉన్నాయా, పౌష్టికాహారం లోపం ఏమైనా ఉందా అనేది దాని దగ్గర ఫస్ట్ మందులు వాడండి. డాక్టర్ మందులు రాయమని చెప్తుంది. ఫస్ట్ కొన్ని మెడిసిన్స్ మంచి విటమిన్ ఏ సిరప్స్, బీటా క్యారోటిన్ లాంటి కెరటినైట్ కొన్ని సిరప్స్ కొన్ని మంచి మంచి మార్కెట్లో ఉన్నాయి. అట్లాంటి మంచి వాడుకున్నట్టయితే మీకు 10 daysలో రిజల్ట్ వస్తుంది. ఇంకా న్యాచురల్ రావాలంటే మంచి పచ్చి టమాటా ఉన్న క్యారెట్ రోజు ఒకటి పెట్టండి, 10 daysలో రిజల్ట్ రాకపోతే అని అడగండి. ఇట్లాంటివన్నీ మనం రెమెడీస్ చేసుకుంటూ పోతే స్టార్టింగ్ సాధ్యమైనంత వరకు స్పెట్స్కి దూరం ఉండాలి. అండ్ ఆ స్పెట్స్ ఒకళ్ళు తప్పదు, స్పెట్స్ పెట్టుకోవాలి డాక్టర్ రికమెండేషన్ వచ్చింది అనుకో, మ్యాక్సిమం ఓన్లీ రీడింగ్, మనం ఎప్పుడైనా బుక్స్ రీడ్ చేసేటప్పుడు తప్పదు అన్నప్పుడే పెట్టాలి. ఇక వీడు ఊరికే 24 hours పెట్టుకుంటూ పోతూనే ఉంటాడు. ఏ గుడ్లు గుంజక ఏమవుతుంది, ఇక ఐస్ ఇక స్పెట్స్ తీసిందంటే కథ ఎవడు మనిషే కానే కాదు. ఎప్పటికి శాస్త్రం అండి స్పెట్స్, భగవంతుడు ఇచ్చిన కళ్ళు ఉన్నాయి, వాటి మరకలాంటిది తెలుసుకోవాలి, కారణం ఏందో తెలుసుకోవాలి. ఏది తెలుసుకోకుండా స్పెట్స్ ఈ ఫ్యాషన్ ఆ ఫ్యాషన్, లెన్స్ కార్డ్ గీన్స్ కార్డ్ అడగని స్పెట్స్ ఎందుకంటే అవసరం లేదు. అక్కడ రాని పిల్లలకు మన అనవసరంగా లేనిపోని అలవాటు చేయించుకున్నట్టయితే వాళ్ళకి ఏం తెలుసండి, పసి వాళ్ళకు పేరెంట్స్ ఏది చెప్తే అది వింటారు. స్పెట్స్ పెట్టుకోండి, స్పెట్స్ పెట్టుకుంటారు, అతను వాళ్ళ లైఫ్ ఆగం చేసినట్టయినా కదా. ఎందుకు అక్కర్రాని చదువులు, ఫస్ట్ వాళ్ళ ఆరోగ్యాన్ని మంచిదండి. సో ఇది నేను చెప్పేది. మిగతా హెడేక్ సంబంధించిన కారణాలు చాలా ఉంటాయండి. మీరు దానికి సంబంధించిన కొన్ని బ్లడ్ టెస్ట్లు చేయించుకుంటే విటమిన్ B12 డెఫిషియన్సీ కావచ్చు, లేకపోతే ఇంకా చాలా చాలా రీజన్స్ తోటి ఉంటాయి. అవి బట్ మేజర్గా మాత్రం నేను చెప్పేది ఇవ్వండి. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దాన్ని బట్టి వాళ్ళకి రిప్లై ఇస్తాను నేను. సో వీడియో కనుక నచ్చితే దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఖచ్చితంగా వీడియో మాత్రం షేర్ చేయండి. నేను ప్రజలకు విజ్ఞప్తి చేసేది అదొకటే. ఒక నిమిషం మనది కాదనుకుంటే ఒక ప్రాణాన్ని కాపాడవచ్చు, ఎవరన్నా కానివ్వండి. మనం ఎన్నో రీల్స్ చూస్తూ ఉంటాం, అన్ని టగడగానే స్క్రోల్ చేసుకుంటూ పోతుంటాం. ఇదేదో మా వీడియో షేర్ చేస్తే మాకేదో డబ్బులు వస్తాయని కాదు. పాలసీస్ తెలుసుకోండి, యూట్యూబ్ పాలసీస్ అవన్నీ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇంత కష్టపడి వీడియో చేసినందుకు ఒక్కరన్నా బాగుపడితే ఏంటంటే మాకు అదే సంతోషం. నేను వీడియో చేసేది మాత్రం కేవలం దానికోసం. సో దయచేసి గమనించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.